హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ రాస్తున్న వాళ్ళు, అలాగే మనకి ఇంకా ఏదన్నా బెటర్ కాలేజీలు ఉన్నాయా, జేఈలో కనుక ఒకవేళ మనకి ఎన్ఐటీలోనో ఐఐటీలోనో మంచి కాలేజీ మంచి బ్రాంచ్ రాకపోతే మన రాయదగిన కాలేజీలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి వాటిల్లో కొన్ని కాలేజీలు అయితే మీ అందరికీ తెలుసు. బిట్సాట్ ఎగ్జామ్ ఉంటుంది, బిట్స్ పిలాని కావచ్చు, లేకపోతే విట్ కాలేజీ అవ్వచ్చు. ఆ తర్వాత స్థానంలో ఉండేటువంటి కాలేజీల్లో ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఇండియాలో. కాకపోతే వీటన్నిటికీ కూడా కాస్త ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతుంటాయి. మరి ఇలాంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఎప్పుడు రాయాలి, డేట్స్ ఏంటి, దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది చాలా కాలం క్రితం నుంచి ఉంది, చాలా చోట్ల ఉంది. చెన్నైలో ఉంది, అలాగే ఢిల్లీలో ఉంది, గజియాబాద్, తర్వాత వడపల్లి, తర్వాత తిరుచిరాపల్లి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. వీటన్నిటిలో కూడాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే చెన్నై అనేది ఓల్డ్ యూనివర్సిటీ. ఓల్డ్ యూనివర్సిటీ అంటే చాలా కాలం క్రితం పెట్టిన యూనివర్సిటీ. దానికి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనే ఉంటుంది. అది చాలా మంచిది. ర్యాంకింగ్ని బట్టే మనం కాలేజీలు డిసైడ్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ చెన్నై దానికి మాత్రమే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ర్యాంకింగ్ అయితే 18th ప్లేస్లో అయితే ఉంది. చాలా మంచి యూనివర్సిటీ అని చెప్పొచ్చు. కాకపోతే చాలా ఎక్కువ మంది ఉంటారు, కాస్త డబ్బులు ఉన్న పిల్లలు ఉంటారు. ఇక్కడ డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యం. అంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైనా కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి. హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ 1.2 crores అని వాళ్ళు చెప్పారు. బట్ ఓకే, ఇవన్నీ కూడా మంచివే, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. కాస్త ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు పర్వాలేదు, నేను పెట్టగలను. ఎంత ఖర్చు అవుతుందంటే దాదాపుగా ఇయర్లీ 3.54 lakhs మినిమం. అక్కడి నుంచి అంటే దాదాపుగా సంవత్సరానికి 4 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 4 ఏళ్ళు కలిపి అయిపోయేసరికి మనకి 14 లక్షల నుంచి 21 lakhs వరకు, అంటే 21 లక్షల వరకు దాదాపుగా మనకు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు వచ్చే ర్యాంకును బట్టి ఉంటుంది. మనకు 2500, 3000 లోపు ర్యాంక్ వస్తే ఒక రకమైన ఫీజు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ర్యాంక్ వస్తే ఇంకొక రకమైన ఫీజు ఉంటుంది. అయితే జేఈ మెయిన్స్లో కనుక మనకి ఎగ్జామినేషన్లో 10,000 బిలో ర్యాంక్ వస్తే చాలా తక్కువ ఫీజు అయితే ఉంటుంది. హాస్టల్ ఫీజుతో అది సపరేట్ అనుకోండి. ట్యూషన్ ఫీజులో కొంతవరకు అయితే మనకు చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది 10,000 ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళకి. అయితే 10,000 ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళు మంచి ఎన్ఐటీ వదిలేసుకుని అందులోకి వెళ్తారంటే, ఒకవేళ ఇక్కడ మంచి బ్రాంచ్ రానప్పుడు అందులో చూస్ చేసుకోవడం తప్పేం కాదు. అలాంటి కాలేజీల్లో ఇది కూడా ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్ 2 సార్లు జరగబోతుంది ఈ సంవత్సరం 2024లో. ఒకటి April 19th, 2021 జరుగుతుంది, ఫస్ట్ phase 1 అది. ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి టైం అయితే April 13th వరకు అయితే ఉంది. అలాగే phase 2 ఎగ్జామ్ అనేది జూన్లో జరుగుతుంది, 21st, 22nd, 23rd అనేది. దానికి అప్లై చేసుకోవడానికి టైం అయితే June 15th అయితే ఉంది. సో వీటి మళ్ళీ ఒకసారి నేను మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిమైండ్ అయితే చేస్తాను అందరికీ కూడా వీడియో ద్వారా. సో రెండు phase 1, phase 2 రాయొచ్చా అంటే ఎప్పుడు రాసినా ఒకటే. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కొన్ని సీట్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద కూడా ముందుగానే ఇచ్చేస్తారు, ఎగ్జామ్తో కూడా పని లేకుండా. దానికి సంబంధించి ఎస్ఆర్ఎం జేఈ అని మీరు కనుక ఎస్ఆర్ఎం యూనివర్సిటీని కొడితే గూగుల్లో వస్తుంది, ఆ లింక్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి మీరు అది మాట్లాడుకొని కూడా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సేమ్ జేఈ మెయిన్ లాగానే సిలబస్ అంత ఉంటుంది, కానీ అంత ఉండదు, కొంత తక్కువగానే ఉంటుంది సిలబస్. మ్యాథమెటిక్స్ అయితే 40 questions ఉంటాయి, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, అలాగే యాప్టిట్యూడ్ అని ఉంటుంది 10 questions ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అయితే 5 questions ఉంటాయి. ఓవరాల్గా 125 questions ఉంటాయి. 2.5 hours టైంలో. నో నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. 125 marks రాయాల్సి ఉంటుంది. మంచి ర్యాంక్ కనుక ఇందులో వస్తే మీకు కొంత ఫీజు తక్కువ అయితే ఛాన్స్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో మీకు 60% వచ్చి ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అలాగే ఇందులో మేజర్గా మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సింది ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అనేది ఎక్కడైనా ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్కి కూడా. సో ఈమెయిల్ ఐడి కనుక మీకు కరెక్ట్గా ఉండి ఫొటోస్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ కామనే, జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎగ్జామ్ కూడా పెద్ద కష్టంగా అయితే ఉండదు. ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో అంత గొప్ప టఫ్గా ఉండే ఎగ్జామ్స్ అయితే ఏమి ఉండవు. బట్ జేఈ మెయిన్కి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఇవన్నీ బాగానే రాసేయచ్చు, ఈజీగా రాయొచ్చు అనేది నా ఫీలింగ్. మరి ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటే నేను చెప్పిన మాట, జేఈలో ఎగ్జామ్లో మంచి ర్యాంక్ కనుక వస్తే, ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలు రాకపోతే, టాప్ 10, 15 ఎన్ఐటీస్లో రాకపోతే, అది కూడా మంచి బ్రాంచ్ రాకపోయినా అవే బెటర్ నా ఉద్దేశం. ఒకవేళ అది కాకుండా డబ్బులు నేను కట్టగలను
అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ మాత్రమే నేను చెప్పగలను. విట్ అవ్వచ్చు, SRM అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి కాలేజీలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలో కూడా ఏంటంటే ఎంసెట్ ద్వారా కూడా కొన్ని సీట్లు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి కాలేజీలే. బట్ ఐఐటీలు, NITలు, టాప్ ఐఐటీలు, టాప్ NITలు వదిలేసి ఇందులోకి వెళ్ళొచ్చా అంటే నేనైతే సజెస్ట్ చేయనది. సో ఎవరికన్నా రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రాయదగిన ఎగ్జామ్లు అయితే ఇదొకటి. సో ఇది SRM యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ రాయాలా వద్దా ఏంటి పరిస్థితి అనేది. ఎగ్జామ్ డేట్స్ అయితే ఏప్రిల్లో ఉన్నాయి. ఏప్రిల్ 2nd సెషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కాబట్టి నో ఇష్యూ. మీరు అప్పుడైనా దగ్గరలో టైం ఉంది కాబట్టి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.